అందరికీ నమస్తే. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊర్లన్నీ ఉత్సాహంతో పొంగి పొర్లిపోతాయి. చిన్నపిల్లలకు ఎంతో ఆనందం విఘ్నేశ్వరుడు అంటే. అలాగే పెద్దలందరూ కూడా ఈ నెల మొత్తం భక్తిలో మునిగి తేలిపోతారు. మా వీధిలో పెద్ద వినాయకుడు అంటే, మా గ్రామంలో పెద్ద వినాయకుడు అంటూ పోటాపోటీ పడిపోతారు అందరూ కూడా. అలాగే మా ఊర్లో లడ్డూ పాట ఇంత వేలం పాడారు, మా ఊర్లో ఇంత పాడారు అని ఈ నెల మొత్తం విఘ్నేశ్వరుని యొక్క జపంతోనే గడిపేస్తారు అందరూ కూడా. లడ్డూ వేలం పాటలోనో పెద్ద విగ్రహంలోనో వినాయకుడు ఎక్కువగా ఉంటాడనుకోవడం మన మూర్ఖత్వం. నిజానికి వినాయకుడు అందరికీ సమానమే. మరి ఈ వీడియోలో మనం వినాయకుని యొక్క జన్మ రహస్యాన్ని మరియు ఎందుకు వినాయకుడిని నిమజ్జనం చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వినాయకుని యొక్క జన్మ రహస్యాన్ని చూస్తే, ఓసారి ఆదిదేవత అయినటువంటి పార్వతీదేవి స్నానం చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత బయట తలుపు వద్ద ఎవరూ ఉండడానికి లేకపోవడంతో ఆమె తన శరీరానికి పూసుకున్నటువంటి పసుపును మానవ రూపంగా చేసి దానికి ప్రాణం పోసింది. గణపతి అని నామధేయాన్ని పెట్టింది ఆమె. తర్వాత ఆమె స్నానం చేసేందుకు వెళ్లే సమయంలో గణపతికి ఇలా చెప్పింది. లోపలికి ఎవరిని రానివద్దు అని చెప్పి ఆమె స్నానానికి వెళ్ళిపోయింది. అదే సమయంలో పార్వతీదేవి లోపల స్నానం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ పరమశివుడు ఆదిదేవుడు అటువైపుగా వచ్చాడు. అలాగే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. లోపలికి వెళ్ళాలని చూస్తున్నటువంటి ఆ పరమశివుణ్ణి వినాయకుడు గట్టిగా అడ్డగించడం జరిగింది. అందుకు కోపించినటువంటి ఈశ్వరుడు పక్కకు వెళ్ళవలసిందిగా గణేశుణ్ణి కోరాడు. అయినా కూడా గణేశుడు ససేమిరా అని ఆ పరమశివుణ్ణి లోపలికి వెళ్లకుండా అక్కడే ద్వారం వద్ద నిలిపివేయడం జరిగింది. అందుకు పరమ కోపిష్టిగా మారినటువంటి ఆ పరమశివుడు విఘ్నేశ్వరుని మీదికి దేవగణాలను పంపించాడు. దేవగణాలు అంటే సాక్షాత్ పరమశివుని యొక్క సైన్యం. ఆ పరమశివుని యొక్క సైన్యాన్ని విఘ్నేశ్వరుడు నిలువరించాడు. ద్వారం వద్దకు రాకుండా ఎంతో బలంగా నిరోధించాడు. ఇక చేసేది ఏమీ లేక సాక్షాత్ ఆ పరమశివుడే బరిలోకి దిగి తన త్రిశూలంతో ముందు ద్వారం వద్ద నిలబడి ఉన్నటువంటి ఆ వినాయకుని యొక్క తలని తొలగించడం జరిగింది. కొద్దిసేపటి తర్వాత పార్వతీదేవి స్నానాన్ని ముగించుకొని బయటకు వచ్చి విగతజీవిగా పడిపోయి ఉన్నటువంటి గణపతిని చూసి ఎంతో కోపానికి లోనయ్యింది. శివుని వైపు చూసి, ఈ గణపతిని మళ్ళీ నీవు బ్రతికించకపోతే దేవతలందరూ కూడా నశించిపోయేలా శపిస్తాను అని ఆమె చెప్పడం జరిగింది. నేను తయారు చేసినటువంటి బిడ్డ, ఈ బిడ్డను చంపేటువంటి అర్హత ఎవరికి లేదు. వెంటనే ఈ బిడ్డకు ప్రాణం గనక పోయినట్లయితే ఈ సమస్త లోకాల్లో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నాశనమయ్యేలా శాపం పెడతానని చెప్పడంతో శివుడు వెంటనే శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మదేవులను పిలిచి వారితో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నిర్ణయానికి వచ్చిన తర్వాత తన దేవగణాన్ని పిలిచి ఉత్తర దిక్కుగా వెళ్ళి, ఉత్తర దిక్కులో ఏ జీవరాశి అయితే మొట్టమొదటిసారిగా మీకు కనిపిస్తుందో ఆ జీవరాశి యొక్క తలను నరికి తీసుకురావాల్సిందిగా కోరాడు. వెంటనే దేవగణాలు బయలుదేరి వెళ్ళి ఉత్తర దిక్కులో మొదటిగా కనిపించినటువంటి అప్పుడప్పుడే బాల్యదశను ముగించుకుంటున్నటువంటి ఓ ఏనుగు తలను తీసుకొచ్చి ఆ పరమశివునికి అప్పచెప్పడంతో ఆ పరమశివుడు ఆ ఏనుగు తలని విఘ్నేశ్వరుని యొక్క శరీరానికి అమర్చి ఆయనకు ప్రాణం పోయడం జరిగింది. ప్రాణం పోసిన తర్వాత ఆ పరమేశ్వరుడు ఇలా అన్నాడు, ఈ సమస్త లోకాలలో ఎవరైనా ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా నిన్ను తలుచుకోవాలి. అలా తలుచుకుంటే ఆ పని ఎటువంటి సమస్యలు లేకుండా పూర్తవుతుంది అని ఆ పరమేశ్వరుడు ఆ వినాయకునికి వరం ఇవ్వడం జరిగింది. అందుకే ఏ పనైనా మనం మొదలుపెట్టినప్పుడు మన విఘ్నేశ్వరుని తలుచుకున్నట్లయితే మన పని విఘ్నయాలు లేకుండా ఎంతో గొప్పగా సాగిపోతుంది అని అంటారు మన పెద్దలందరూ కూడా. ఇక రెండో విషయానికి వస్తే, అసలు విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు నిమజ్జనం చేస్తారు? విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జనం చేయడం అంటే విఘ్నేశ్వరుడు మరణించడం అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. నిజానికి విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడం అంటే ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలవాల్సిందే అని విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం తెలుపుతుంది. అలాగే మన యొక్క తత్వం కేవలం శరీరంలో దాగి ఉండదు, మన యొక్క తత్వం ఆత్మలో ఉంటుంది. శరీరంలో ఏమీ ఉండదు, శరీరం ఎప్పటికైనా నశించిపోవాల్సిందే అని చెప్పేందుకు విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం జరుగుతుంది. అలాగే ఈ సృష్టిలో జీవం పోసుకున్నది ఏది కూడా శాశ్వతం కాదు, పుట్టినది ఖచ్చితంగా గిట్టక మానదు అని తెలియజేసేందుకే విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం జరుగుతుంది. ఇది కేవలం నా భావన మాత్రమే. మరి మీకు వేరే విధంగా అనిపించినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేసి ఈ విషయాన్ని 10 మందికి తెలియచేసేలా షేర్ చేయండి. అందరికీ నమస్తే.